ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుందామండి. దేవుడు క్రొత్త సంవత్సరంలో అప్పుడే 3 దినాలు అయిపోయింది. అప్పుడే 3 దినాలు అయిపోయాయా? నిజమే కదండి. కాలం గతించిపోతున్నది. ఎంత త్వరగా అంటే కన్ను మూసి తెరిచేలోగా అయిపోతున్నట్టుగా ఉంది. అయితే అప్పుడే జనవరి నెల 4 రోజులోకి మనం వచ్చేసాం. మరి మన దినాలు ఎలా ఉన్నవి అనేది ఒకసారి ఆలోచిస్తున్నామా? అయితే మీలో ఇంకా ఎంతమందికి న్యూ ఇయర్ యొక్క నూతన సంవత్సరపు సంతోషము ఇంకా ముందుకు వెళ్తుందా? లేకపోతే మొదటి రోజునే మన సంతోషము ఆగిపోయిందా? ప్రియ ఆత్మీయ బిడ్డలారా, సంతోషించుడి అని చెప్తున్నాడు దేవుడు. అయితే సంతోషం ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది దేవుని వాక్యం సెలవిస్తుందండి. సంతోషం ఏంటంటే పాపం విషయంలోనే సంతోషం ఉండకూడదు. నీవు చేసే క్రియలు మంచిగా ఉండాలని దేవుడు సెలవిస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది మంచి క్రియలు జరగాలని. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కానుభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడవు తండ్రి. దేవా, ఇకను కాచి కాపాడండి. వాక్యం వినిచిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఎంత బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. ఎవరికంటండి మేలు? ఎవరికి మేలు కలుగుతుంది అంటే నీతిమంతులకి మేలు కలుగుతుందంటండి. ఎవరి నీతిమంతులు అంటే న్యాయము పూర్వకముగా నడిచేవారు, నిజాయితీగా నడిచేవారు, దేవుని ముందు తమ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా మనకి. ఇదే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే 10 ఆజ్ఞలు లిఖించబడి ఉన్నాయండి. 10 ఆజ్ఞలు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మీకు ఉంటుంది. ఒక్కసారి చూడండి. 10 ఆజ్ఞలు ఉంటాయి. అందులో ఒక ఆజ్ఞ దేవుడు ప్రతీది ఇస్తున్నాడు కదండి. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వానిదైనను, నీ సహోదరునిదైనను, నీ సహోదరుని భార్యనైనను, వానికి ఉన్న ఆస్తినైనను, గాడిదనైనను, దాసి ప్రతి ఒక్కటి కూడా సహోదరుడిది ఏది ఆశించకూడదండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, నీతిమంతులకి ఎప్పుడు ఎవరు ఎంచబడ్డారు అంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. అతని నీతి అతన్ని కాపాడింది. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాము అనేది దేవుడు చెప్పాలండి. లోకంలో ఉన్నామా లేక ఇహలో ఉన్న వాటి కోసము పరితపిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని దేవుడు వాక్యంలోనే ఉందండి. నీతిమంతునిగా ఎంచబడాలి అంటే ఎన్నో ఆపదలను తట్టుకుని మనం నిలబడినప్పుడు నీతిమంతులుగా ఎంచబడతాం. యోబు ఏం చేశాడండి? తనకున్న సమస్తాన్ని ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, తనకున్న 10 మంది కుమారుల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు కదా. తన స్నేహితులు, బంధుమిత్రులు అందరూ దూషించారు, ఎవ్వరూ రాలేదండి. వచ్చి అవహేళన చేసిన సొంత భార్య కూడా నీ దేవుని దూషించి చావరాదా అంది. కానీ దేవుడు, మీరు 42వ అధ్యాయంలో లాస్ట్లో చూస్తే దేవుడు యోబుకి 10 మంది బిడ్డల్ని ఇచ్చాడు. అలాగే తనకు అంతకుముందు కలిగిన దానికంటే 2 ఆశీర్వాదం ఇచ్చాడండి. ఎంత గొప్పది కదండి. దేవుడు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే అవి ఎన్నతగనివి, ఎంచలేనివండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతునికి మేలు కలుగుతుందంటండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి మేలు కలుగుతుంది. తర్వాత
ఒక్కసారి మరలా వచనం ధ్యానిద్దామండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీతిమంతులకు మేలు కలుగుతుంది. అయితే వారు చేసిన క్రియకు ప్రతిఫలం అనుభవిస్తారండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, మేలైనా కీడైనా ఏది చేశామో దానికి ప్రతిఫలము అనుభవించాలండి. ఏ పంట విత్తితే ఆ పంటే వస్తుంది కదా. గోధుమల విత్తి మనకి ఇంకేదో రావాలి అంటే రాదు కదా. వరి పంట విత్తి గోధుమలు రమ్మంటే రాదు కదా. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా మనం చెడు చేస్తున్నామా లేకపోతే దోచుకుంటున్నామా అంటే ఈరోజు మనం మంచిగానే ఉండొచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు దొంగిలించరాదు, నరహత్య చేయరాదు, నీ పొరుగువాన్ని ఆశించరాదు అని చెప్తున్నాడు కదా. మరి దేవుని దగ్గర అభిషేకంతో ఆశీర్వాదాలు పొందుకున్న మనము ఎలా ఉంటున్నాము? నీతిమంతులుగా ఎంచబడుతున్నామా లేకపోతే లోకంలోనూ దేవుడిచ్చాడు కదా ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం పొందుకొని కొంతవరకే నిలబడుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆశీర్వాదమును పొందుకోవడం చాలా సులభం అనుకుంటున్నారు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నేను దేవుణ్ణి నమ్మట్లేదుగా, నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటారా? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండండి, కానీ నిలువెచ్చిన స్థితిలోకి దేవుడు ఉండద్దు అంటున్నాడు. 2 పడవల మీద కాలు వేది, ఇటు విగ్రహారాధన అటు దేవుల్లోనూ ఉండద్దండి. దేవుడు చెప్పేది ఒకటేనండి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని ప్రేమించాలి. నేనే తప్ప వేరే దేవుడు ఉండకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞల కింద దేవుడు చేశాడండి. దేవుడు ఇతరులని చంపొద్దన్నాడు, అది మంచిదే కదండి. ఒక హత్య చేస్తే మనల్ని జైల్లో వేస్తారు, కానీ ఈ రోజుల్లో చూస్తే న్యాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అండి? మంచి వాళ్ళకి న్యాయం జరిగేది లేదండి. న్యాయస్థానాల్ని కూడా కొనేసే దుష్ట హృదయాలు వచ్చేసినాయి. ఇదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో 5, 6 వచనాలు ధ్యానిస్తే ఒకసారి ధ్యానిద్దాం, తీయండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. చూడండి, చాలా వివరంగా దేవుని వాక్యము రాయబడి ఉందండి. నీతిమంతుల సభలో పాపులు నిలవరండి. పాపము చేసి మనము సంపాదించుకున్నది ఎంత ఉన్నా కూడా అది ఎక్కడి వరకు అంటే ఇహలోకం వరకే. నీ ఆత్మ ఉంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఒక్కసారి ఆలోచించుకున్నారా? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, న్యాయవంతుల సభలో, నీతిమంతుల సభలో పాపులు ఎప్పటికీ ఉండరండి. న్యాయ విమర్శలో ఎలా ఉంటుంది అంటే పాపం చేసిన వారు నరకాగ్నికి, నీతిమంతులుగా నిలబడిన వారు ఆయన నిత్య రాజ్యానికి చేరబడతారండి. ప్రియ ఆత్మీయ బిడ్డలారా, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనంటండి. మనం చేసే నీతి ఎక్కడి దాకా ఉంటుంది అంటే గత